గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు, అభిమానులు మరియు ప్రజలందరూ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, హిరన్న గారి నాయకత్వం, హిరన్న గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, హిరన్న గారి నాయకత్వం, గారి నాయకత్వం, ఉండవాళ్ళే మళ్ళీ వైఎస్ఆర్సీపీలో పోయి అరాచకాలు, అన్యాయాలు, దోపిడీ అవన్నీ చూసేసి వాళ్ళకు ఆ పార్టీలో ఉండడానికి ఇష్టం లేక మరి మన తెలుగుదేశం పార్టీలో చేరడం ఈరోజు జరిగింది. మొత్తం అంతా చంద్రచర్ల పంచాయతీకి సంబంధించిన ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మడకశిర మండలానికి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ మెజారిటీతో డాక్టర్ సునీల్ కుమార్ ని మేమంతా గెలిపించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మా సునీల్ గారిని మంచి మెజారిటీతో మడకశిర నుండి గెలిపించి చంద్రబాబు నాయుడిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో మంచి మెజారిటీతో మా సునీల్ గారిని గెలిపించుకొని వస్తామని. వైఎస్ఆర్ పార్టీని వీడి మరి సొంత గూటికి అంటే టీడీపీలో చేరుతున్నాము. మా దాదాపు 300 నుంచి 400 మందితో మా అనుచరులు మొత్తం అంతా మరి
ఈరన్న గారి పైన ఉన్న విశ్వాసం, సునీల్ గారి పైన ఉన్న విశ్వాసంతో నేను టీడీపీలో మేమందరూ చేరడం జరిగింది. గతంలో కూడా నేను ఎంపీపీగా పనిచేశాను. 4 సంవత్సరాలు ఈరన్న ఆధ్వర్యంలో మండల కన్వీనర్గా పనిచేశాను, ప్రెసిడెంట్గా పనిచేశాను. మరి ఇన్ని పదవులు కూడా టీడీపీలో అనుభవించాము. కాబట్టి టీడీపీ పైన ఉన్న అభిమానంతోనే ఈరోజు టీడీపీ పైన ఉన్న అభిమానము, మరి ఈరన్న పైన ఉన్న అభిమానం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళు మా వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆయన గతంలో మమ్మల్ని చాలా ఆదరించాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మన తాలూకా అభివృద్ధి అయితేనేమి, జనాలకైతే మరి కార్యకర్తలను అయితేనని వింటుండి తన సొంత మనుషులాగా చూసుకున్న వ్యక్తి ఈరన్న గారు. మరి ఆయన కుమారుడు సునీల్ కుమార్ గారికి టికెట్ రావడం మాకు చాలా సంతోషం. ఆ రోజే అందరూ కామెంట్ చేశారు, మీ ఫ్రెండ్ కొడుక్కి టికెట్ వచ్చింది కదా, మరి ఎప్పుడు పార్టీలో పోతామని అందరూ మమ్మల్ని అడగడం జరిగింది. మరి ఈ రోజుకి అవకాశం కుదిరింది. మేము కూడా అందరితో మాట్లాడి చర్చించి మరి పార్టీలోకి రావడం జరిగింది. మా వంతుగా మేము కృషి చేస్తూ మరి సునీల్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి సాయశక్తిగా కష్టపడి మంచి మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకి కానుకగా పంపించాలి. సునీల్ని అసెంబ్లీకి పంపిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మాది చందకచర్ల పంచాయతీ. నేను గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్లోనే సర్పంచ్ అయినాను. నాకు ఓటు హక్కు వచ్చినట్టుంటే నేను టీడీపీని మేము పిల్లవుట్ నుండి మొన్న రీసెంట్గా వైఎస్ఆర్లో పోయి సర్పంచ్ అయినాము. ఈ పార్టీలో ఈ వ్యవస్థ కానీ ఏది కానీ లేదు. గ్రామ సర్పంచులకి ఎంపీటీసీకి కానీ నిర్మూలన చేసేసింది పార్టీ. పంచాయతీ వ్యవస్థను కూడా మార్చేసింది, రాజ్యాంగాన్ని మార్చేసింది పార్టీ. ఇది అందుకోసం ఈ పార్టీలో ఉండకూడదు, ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉండకూడదని మేము టీడీపీలో చేరినామయ్యింది. అందరికీ నమస్కారం. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరినటువంటి టీడీపీ ముఖ్య నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ 2019 నుంచి ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అలాగే అవినీతిని తట్టుకోలేక ఈరోజు మడకశిరను అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. గతంలో మాజీ ఎంపీపీగా, మాజీ కన్వీనర్, మండల కన్వీనర్గా పనిచేసినటువంటి బొజ్జప్పన్న గారు, అలాగే ప్రస్తుత సర్పంచ్ దేవలా నాయకన్న గారు, అలాగే వాలంటీర్లు, ఆయకట్టు ప్రెసిడెంట్లు మల్లేశప్పన్న, నాగరాజు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఈరోజు దాదాపు వీరి ఆధ్వర్యంలో 300 నుంచి 400 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. స్వాగతం అన్న, అందరం కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం పనిచేద్దాము. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మడకశిరని అభివృద్ధి చేసుకుందాము. అలాగే మీతో పాటు ఇంకా ఎంతమంది ఉంటే అంతమందిని వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలో చేరే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నానన్న. తప్పకుండా మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తాము, సమిష్టిగా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.